హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కొత్తిమీర కారం ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇది చాలా చీప్ అండ్ బెస్ట్ పచ్చడి అనుకోవచ్చండి. ఎందుకంటే మనకి సంవత్సరం అంతా ఈజీగా దొరికేసే కొత్తిమీరతో పచ్చిమిర్చితో ఈజీగా చేసేసుకునే పచ్చడి అండి. ఇక్కడ నేను ఒక పెద్ద సైజు కట్ట కొత్తిమీర శుభ్రంగా కడిగి ఈ రకంగా చక్కగా తరిగి పెట్టుకున్నానండి. ఒక 10-15 పచ్చిమిర్చి తీసుకున్నాను. మీరు మీకు తగ్గట్టుగా కారం మీరు ఎంత తింటారో అంత కారం వేసుకోవచ్చు. ఇలా పచ్చిమిర్చి ఒక 50 గ్రాముల దాకా చింతపండు తీసుకొని ఇట్లా నీళ్ళల్లో వేసి నానబెట్టుకున్నానండి. ఈ పచ్చడికి కొంచెం కారం పులుపు ఎక్కువే పడుతుందండి. సరే, దీని తయారీ విధానం చూసేద్దాం. ఇప్పుడు ఇలా ఈ ఫ్రెష్ కొత్తిమీర, పచ్చిమిర్చి, చింతపండు 3 రెడీ చేసి పెట్టుకోండి. కొత్తిమీర, పచ్చిమిర్చి ఇలా కడిగి శుభ్రంగా తరిగి పెట్టుకొని ముందుగా పొయ్యి మీద కడాయి పెట్టుకొని 2 స్పూన్ల నూనె వేసుకున్నానండి. నేను ఇక్కడ నూనె కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటే పచ్చడి నిలవ ఉంటుందండి, 4-5 రోజులైనా కానీ పాడైపోదు. ఇందులోకి ఒక స్పూనున్నర పైనే మెంతులు తీసుకున్నానండి. మెంతులు కూడా పచ్చడికి ఎక్కువే పడతాయి, బాగుంటుంది కూడా రుచిగా. 2 స్పూన్ల మినపప్పు, ఒక 3 స్పూన్ల దాకా శనగపప్పు తీసుకున్నాను. చూడండి, ఈ రకంగా బాగా వేయించుకొని వీటితో పాటు ఒక 10-15 ఎండుమిర్చి కూడా వేసుకొని కొద్దిగా ఇంగువ అన్నీ వేసేసుకొని బాగా వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా వేసేసి వేపుకొని చల్లారబెట్టుకొని వీటిని మిక్సీకి వేసేసుకోవటం. చూడండి, ఇట్లా ఎర్రగా వేగాలండి. ఎండుమిర్చి బాగా వేగినాక దీనికి కొద్దిగా ఇంగువ వేసానండి నేను. మీకు కావాలంటే వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చండి, బాగుంటుంది. ఈ కొత్తిమీర అనేది మంచి అపిటైజర్ అంటారండి. అపిటైజర్ అంటే మనకి కడుపులో బాగుండనప్పుడు ఆకలి లేకుండా ఉంటుంది కదండి, జ్వరం వచ్చినప్పుడు, అది బాగా జలుబు భారంగా ఉన్నప్పుడు ఈ పచ్చడి కనుక వేడివేడి అన్నంలో వేసుకొని తింటే మనకి ఆ జలుబంతా కొట్టేస్తుంది, ఇంకా బాగా ఆకలి కూడా పుట్టిస్తుందండి. మంచి హెల్దీ పచ్చడి అండి ఇది. ఈ మిరపకాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి అన్నీ కూడాను బాగా వేగినాక స్టవ్ ఆపేసేసుకొని కొద్దిగా చల్లారనిచ్చి మిక్సీలో వేసేసుకొని తగినంత ఉప్పు, పసుపు చేర్చి మెత్తగా ఈ రకంగా నూరేసుకోవటమేనండి. చూసారా, ఈ పచ్చిమిర్చి ఎక్కువ వేగక్కర్లేదండి, కొద్దిగా వేడి నూనె తగిలితే చాలు. పైనుంచి కొత్తిమీర కూడా వేసేసుకోండి. ఇది చాలామందికి తెలిసిన పచ్చడైనా తెలియని వాళ్ళ కోసం చూపిస్తున్నానండి. ఈ రోజుల్లో పిల్లలకి ఏది తెలియట్లేదు, వాళ్ళకి చేసుకునే టైం కూడా ఉండట్లేదండి. ఈ రకంగా మనం చూపిస్తే గనక వాళ్ళు చూసి నేర్చుకోగలుగుతారనే ఉద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నానండి. ఇక్కడ చూపించినట్టు ఈ కొత్తిమీర కూడా కొద్దిగా సెగదగలేదాకా ఉంచేసి, మరింత వేగక్కర్లేదండి, ఎక్కువగా వేగక్కర్లేదు, ఊరికే ఆ వేడి తగిలితే చాలండి, మగ్గిపోతుంది. ఈ రకంగా ఉప్పు, పసుపు చేర్చుకొని స్టవ్ ఆపేసేసి చల్లారినాక ఇట్లా మిక్సీ జార్లో అన్నీ వేసేసుకొని మిక్సీ పట్టేసుకొని ఓ గిన్నెలోకి తీసుకొని పైనుంచి మళ్ళా కొద్దిగా మినపప్పు, ఆవాలు, జీలకర్ర, మీకు అవసరమైతే కొద్దిగా వెల్లుల్లిపాయ వేసి తిరగమాత పెట్టుకొని ఈ పచ్చడికి కలుపుకోవటమేనండి. వేడివేడి అన్నంలో కానీ ఇడ్లీలతో కానీ ఈ పచ్చడి చాలా బాగుంటుంది. ఇడ్లీ, దోశలు, రోటీ దేనికైనా బాగుంటుందండి. బ్రెడ్ మీద కూడా స్ప్రెడ్ లాగా వేసుకోవచ్చండి, అది మన ఇష్టం. ఇంకా
ఎట్లా అయినా వాడుకోవచ్చు. చూసారు కదా, ఈ పచ్చడి మీకు నచ్చినట్లయితే చేసి చూడండి ఒకసారి, చాలా బాగుంటుంది. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఉంటానండి. థ్యాంక్ యూ.